నేనేందంటే గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే ఈ పాత సిస్టమ్ మీటర్ పెట్టి నడుపుకోండి అని ఓ సిస్టమ్ పెట్టాలి. ఓకే, ఆ పద్ధతి అంతా బాగానే ఉంది. ఈ ఉచిత పథకాలు అనేవి మంచివా, అవసరం లేదంటారా? ఉచిత పథకాలు అంటే అన్నీ ఉండొద్దు. ఇప్పుడు స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయము. ఓకే, ఉచిత పథకం పెట్టిండు కదండి, బస్సులో సగభాగం వాళ్ళకే కదా. కరెక్టే. నేననేది ఏంటంటే అందరికి పెట్టకుండా వృద్ధులకు, అంటే స్త్రీలకు, వృద్ధులకు అండ్ ఏజ్డ్ పర్సన్ అంటే జెంట్స్ కూడా 50 సంవత్సరాలు దాటిన అలాంటి వాళ్ళకు ఉచిత పథకం పెట్టాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, అవసరం ఉన్నా లేకున్నా బస్ ఎక్కి ఒక ఆవిడైతే ఆ నుంచి ఎక్కి ఆడ దిగి ఏందమ్మా ఈడికి వచ్చినావు అంటే ఏమో కొనుక్కొని పోతుందంట. అరే అంటే రెగ్యులర్గా ఎక్కే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. అదంతెందుకు కస్టమర్ మన ప్యాసింజర్కే కాకుండా కండక్టర్లు ఏడ్చుకుంటారు. లేడీస్ అయితే తొక్కేస్తున్నారు. అసలు విలువ లేకుండా పోతుంది. ఆ జెంట్స్ అయితే వాళ్ళని ఏం అనలేకపోతున్నాడు సీట్లో కూర్చుంటే. ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే ఉచిత బస్సులు పెట్టారు కానీ బస్సులు అనేవి తక్కువ, అందువల్ల క్రౌడ్ అని అంటున్నారు. అది బస్సులు అనేవి సరిపోవట్లేదు, దానివల్ల జనాభా అనేది బాగా ఇబ్బంది. అంటే బస్సులు కూడా పెంచాలి వాళ్ళు. ఇప్పుడు ఉచిత బస్సు పెట్టినప్పుడు బస్సులు కూడా పెంచాలి. ఓకే, ఈ ఉచిత బస్సులు అయితే మీరైతే ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? మంచిదా కాదని మీ అభిప్రాయం? ఉచిత బస్సులు పెట్టిండు ఓన్లీ కాలేజ్ స్టూడెంట్స్, అమ్మాయిలకు, చదువుకునే పిల్లలకు అండ్ సీనియర్ సిటిజన్స్, పెద్దవాళ్ళకు పెట్టండి. మేము చాలా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో ఎదగాలి కాబట్టి వాళ్ళకి పెట్టండి. ఇప్పుడు ఏమైతుంది తెలుసా, అరే ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ముట్టే తిరగటోళ్ళు ఎక్కువైపోయారు. టైం పాస్ అట్లా అంటున్నాను నేను. ఇంకోటి జెంట్స్కు టికెట్ పెట్టి లాంగ్ జర్నీ పోవాలంటే సీట్ దొరకలేదు. అది కొంతమంది కూడా అదే అనుకుంటున్నారు. లాంగ్ జర్నీ చేసి ఇక్కడ నుంచి సపోజ్ కరీంనగర్ పోవాలంటే లాంగ్ జర్నీ మీద వాళ్ళకి సీట్ కూడా బాధపడుతున్నాడు. ఒక అతను అయితే మొన్న బస్సును ఆపేసిండు, ఎట్లా పోతుందో అని ఇట్లా ఎదురుగా వెళ్ళబడ్డాడు. అది అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, మేము రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలు పెట్టిండు, మేము స్వాగతిస్తున్నాము. అన్ని సక్సెస్ చేయని, 2500 చేయని, 500 గ్యాస్ అది కూడా చేయని మేము స్వాగతిస్తున్నాం. కాకపోతే మా ఆటో వాళ్ళకు కూడా పట్టించుకోవాలి. అంటే ఇప్పుడు ఈఎస్ఐ పిఎఫ్ అనేది అంటే మాది మేము ఒక ఫ్యాక్టరీలో చేస్తలేము. మాకు కూడా ఒకటి ఎలాంటిదన్నా ఒకటి ఏమంటారు దాన్ని అలా యాప్ చేసినా కానీ పర్లేదు, తీసుకున్నా పర్లేదు, క్రియేట్ చేయాలి. ఎందుకంటే అంటే బయట వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు తినడం ఎందుకబ్బా, మన గవర్నమెంట్ మనకు తింటే బాగుంటుందని నేను. బయట గవర్నమెంట్ బయట స్టేట్ లో తినే బదులు మన స్టేట్ కి మనం డెవలప్మెంట్ చేసుకున్నట్టు ఉంటుంది. అది కాకుండా ప్రభుత్వం తరఫు నుంచి అది బాగుంటుందని నేను కోరుకుంటున్నాను.